హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా యొక్క ఈ దివ్యమైనటువంటి శక్తి, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలను కలిగి ఉన్న నా యొక్క ఈ దివ్యమైనటువంటి శక్తి, దీనిని అధిగమించడం చాలా కష్టం. కానీ ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో ఈ దివ్యమైనటువంటి శక్తి నుండి, అంటే ఈ మహామాయా శక్తి నుండి బయటపడగలరు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకంలో దురత్యయ అనేటువంటి మాట ఉపయోగించబడింది. దురత్యయ అంటే దాటసఖ్యము కానిటువంటిది. అలాగే దుర్గా అన్న కూడా దాటసఖ్యం కానిటువంటిది. ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీకృష్ణుని యొక్క మహామాయ అయినటువంటి దుర్గాదేవి కొలువై ఉన్నది. ఈ దుర్గాదేవిని మనం ధనం దేహి, రూపం దేహి, భార్య దేహి, యశోదేహి, అంటే నాకు ధనం కావాలి, సుందరమైనటువంటి భార్య కావాలి, లేదా నాకు కీర్తి కావాలి, ఈ విధమైనటువంటి భౌతికమైన కోరికలను అడిగినట్లయితే ఆమె ఇస్తుంది. కానీ మనం ఎల్లప్పటికీ ఆమె యొక్క ఈ స్వర్ణమయమైనటువంటి కోటలోనే ఉండిపోతాం. మరి ఏ విధంగా ఈ దుర్గాదేవి అంటే ఈ మహామాయ కృష్ణుని యొక్క శక్తి, ఏ విధంగా ఈమె నారాయణుని యొక్క భౌతికమైనటువంటి శక్తిగా కీర్తించబడుతుంది? ఆమె చేసేటువంటి కార్యాలు ఏమిటి? ఏ విధంగా ఆమె బద్ధజీవులందరినీ, అంటే భౌతిక భోగోన్ముఖులైనటువంటి బద్ధజీవులందరినీ తన యొక్క ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి కోటలో బంధిస్తుంది? ఏ విధంగా ఆమె తన యొక్క త్రిశూలం ద్వారా, త్రిశూలము అంటే దుర్గాదేవి చేతిలో మనం చూడొచ్చు, త్రిశూలం ఉంటుంది. 3 శూలాలు అంటే ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు. ఆధ్యాత్మిక అంటే మన యొక్క శరీరం వల్ల, మన యొక్క మనసు వల్ల వచ్చేటువంటి బాధలు. అధిదైవిక క్లేశాలు అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, దేవతల వల్ల వచ్చేటువంటి క్లేశాలు. అలాగే అధిభౌతిక క్లేశాలు అంటే ఇతర జీవుల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు. ఈ 3 రకాల దుఃఖాలతో ఈ భౌతిక ప్రపంచానికి పర్యవేక్షకురాలైనటువంటి దుర్గాదేవి జీవులందరినీ కూడా పొడుస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అందరిలోనూ భగవత్ చైతన్యాన్ని జాగృతం చేయడం కోసం. ఆ విధంగా మనం ఈరోజు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆ విజయదుర్గ, కనకదుర్గ యొక్క సాన్నిధ్యంలో మనం ఉన్నాం. కాబట్టి ఆమెని మనం ఈ యొక్క భౌతిక ప్రపంచం నుండి బయటపడేటువంటి బుద్ధిని మనకు కలిగించమని వేడుకుందాం. మరింత సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.